హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి ముందుకు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ వచ్చి ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్ అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. ఇది మనకి భారతదేశంలోని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి ఒక 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఔరంగాబాద్ వెళ్ళే రూట్ అంతా కూడా మనకి మధ్యలో మనకి దౌలతాబాద్ ఫోర్ట్ కూడా వస్తుంది. దాన్ని కవర్ చేస్తూ కూడా మనం వెళ్ళొచ్చు. ఈ దౌలతాబాద్ ఫోర్ట్ అయితే మనం 6 o'clock కల్లా మనం మార్నింగ్ వెళ్ళాలి. సో ఆన్ ది వేనే కాబట్టి మనం ఈ దౌలతాబాద్ కూడా ఫోర్ట్ కూడా కవర్ చేసేయచ్చు. బట్ ఈ ఫోర్ట్ ఎక్కి దిగేసరికి ఎల్లోరా కేవ్స్ అయితే అసలు కవర్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్టామినా ఉండాలండి. ఇదైతే మొత్తం 700 మొత్తం మెట్లు అయితే ఉంటాయి. ఇవన్నీ ఎక్కుతూ వెళ్ళాలంటే పెద్దవాళ్ళకైతే కష్టంగానే ఉంటుంది. కాబట్టి మేమైతే ఈ దౌలతాబాద్ని స్కిప్ చేసేసి సో ఎల్లోరా కేవ్స్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయాం మేము. ఈ దౌలతాబాద్ ఫోర్ట్ 6వ శతాబ్దంలో కట్టారు కాబట్టి 1187లో మొదటి యాదవ చక్రవర్తి బిల్లమ్మ ఐదైతే నిర్మించారు. చారిత్రక త్రిభుజాకార కోటను నిర్మించడంలో ఈ ఫోర్ట్ కంప్లీట్గా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని చూడడానికి చాలామంది ఆసక్తిగా వెళ్తూ ఉంటారండి. దీని చరిత్ర కూడా చాలానే ఉంది. సో అన్నీ కవర్ చేయాలి కాబట్టి దీన్ని అయితే స్కిప్ చేసేసాం మేము. ఎల్లోరా కేవ్స్ చూడడానికి మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, అలాగే పిల్లలకి అప్ టు 15 వరకు టికెట్ అయితే అవసరం లేదు. అప్ టు 15 తర్వాత మనం టికెట్ తీసుకోవాలి. అలాగే ఫారినర్స్కి అయితే కంప్లీట్గా 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్తో పాటు మనకి ఒక టోకెన్స్ అనేవి ఇస్తారు. మ్యాగ్నెటిక్ లాక్తో అవి ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ టోకెన్స్ అయితే మనం వచ్చే వరకు చాలా జాగ్రత్తగానే పెట్టుకోవాలి. అవి ఇక్కడ నుంచి లోపల మనకి టూరిస్ట్ గైడ్లు ఉంటారు. అలాగే మనకి ఇక్కడ లోకల్ మనం చాలా దూరం నడవాలి కాబట్టి పెద్దవాళ్ళకైతే వీల్ చైర్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే కేబుల్ కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం దానికి ఛార్జ్ చేస్తారు తప్పనిసరిగా. సో ఆ టికెట్ తీసుకొని పెద్దవాళ్ళని అయితే అందులోకి ఎక్కించేయచ్చు. ఇక్కడ మనకి రూట్ మ్యాప్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ ఎలా రావాలి, సో మ్యాప్ ఆధారంగా మనము ట్రావెల్ కూడా చేయొచ్చు ఈ గుహలన్నీ కూడా. ఫైనల్లీ మనం వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎల్లోరా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఎదురుగా కనిపిస్తుంది ఏకశిలా రాతితో తయారు చేసిన అతిపెద్ద శివాలయం అండి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ 1 to 6 కేవ్స్ వెళ్ళడానికైతే కొంచెం లోపలికి వెళ్ళాలి. సో నేనైతే ఫస్ట్ కేవ్ నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ ఎల్లోరా కేవ్స్ అన్నీ కూడా మనకు మహారాష్ట్రలోని కొండల్లో ఉన్నాయి కదా. అసలు ఈ కొండలు ఏమిటి అని చూస్తున్నారా? ఈ కొండల పేరు వచ్చి మనకి చరణేంద్రి కొండలండి. ఈ చరణేంద్రి కొండల్లోనే మొత్తం 34 గుహలు ఉన్నాయి. నిజంగా ఈ 34 గుహలు కూడా 3 మతాలకు సంబంధించిన గుహలు కలిపి ఉన్నాయండి ఎల్లోరా కేవ్స్లో. ఇంత అద్భుతం మరి మనం తప్పకుండా చూడాలి కదా. అలాగే మనకి ఇక్కడ బౌద్ధ మతం, బ్రాహ్మణిజం, జైన మతం 3 మతాలకు సంబంధించిన కేవ్స్ కాబట్టి ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అందుకే వరల్డ్ హెరిటేజ్ సైట్లో భాగంగా దీన్ని యునెస్కో గుర్తించిందండి. ఈ ఎల్లోరా కేవ్స్ అన్ని కూడా మనకి 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు 3 దశల్లో రాక్ కట్ చేసుకుంటూ లైన్గా ఇవన్నీ కూడా ఒక మతం తర్వాత ఒకరు ఈ గుహలను అనేది వాళ్ళు చెక్కుకుంటూ వెళ్ళారు. అలాగే మొదటిగా వీళ్ళు 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు ఫస్ట్ తొలిచిన గుహలు అయితే 1 నుంచి 12 వరకు ఈ గుహలు అనేవి తొలిచిపడ్డాయి. ఇవన్నీ కూడా మనకి అప్పట్లో బౌద్ధ మతం యొక్క మహాయాన తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయండి. ఇక్కడ ప్రతి చెక్కిన శిల్పాలు కూడా బుద్ధుని యొక్క ఆకారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మతాన్ని ఏదైతే ఉందో వాళ్ళ యొక్క తత్వశాస్త్రాన్ని కూడా ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వీటిని చెక్కారు. తర్వాత 13 నుంచి 29 వరకు కూడా మనకి బ్రాహ్మణ గుహలు అనేవి ఉంటాయండి. అందులో 16వ గుహ అయితే మాత్రం అతి పెద్దది. కైలాస దేవాలయం అని ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, అదే అతిపెద్ద ఏకశిలా రాతి శివాలయం అది. తర్వాత గుహలు 30 నుంచి 34 వరకు జైనులకు సంబంధించిన గుహలండి. ఇవన్నీ కూడా 12వ శతాబ్దపు చివరి కాలంలో వీటిలన్నిటిని కూడా చెక్కబడ్డారు. సో అవన్నీ లాస్ట్లో చూద్దాము.
1-4 వరకు ఉన్న గుహలన్నీ కూడా విశాలమైన ప్రాంగణంతో చిన్ని చిన్ని నీటి మడుగులు ఉండి మంచినీటిని సదుపాయం చేసుకునే వీలుగా ఇవి గుహలన్నీ కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ మన 5th కేవ్కి వచ్చేసరికి మాత్రం అతి పెద్ద కేవ్గా మనం చూస్తూ ఉంటాము. ఈ కేవ్లో మనకి ఒక పెద్ద విశాలమైన ప్రాంగణం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సభా సమావేశాలు జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వడానికి, అలాగే ఇక్కడ భోజనం చేయడానికి కింద వరుస భాగంలో కూర్చొని భోజనం చేసే స్థలంగా కూడా ఇది పరిగణించబడిందటండి. నిజంగా ఈ అద్భుతమైన కేవ్ అయితే చాలా చాలా బాగుంది విశాలంగా. సో ఈ పక్కన ఉన్న పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంక్రీట్తో ఇవన్నీ చేశారట. సో ఒకటే ఒక పిల్లర్ ఉంది. సో బేస్మెంట్లో ఇవన్నీ కూడా శిథిలావస్థకు రావడంతో మచ్చుకి కొన్ని మాత్రమే ఇక్కడ మిగిలాయి.
మనకి బౌద్ధ గుహల్లో 1 to 12 గుహల్లో 11, 12 గుహలు అనేవి అతి పెద్దవి ఇవి. సో 11th కేవ్ 12th కేవ్ అయితే ఇక్కడ మనకి వాటర్ స్టోర్ చేసుకోవడానికి కానీ గుహలు కానీ ఇక్కడ చూస్తే 3 అంతస్తుల గుహలు అనేవి ఇక్కడ 11, 12లో మాత్రమే చూస్తామండి. ఈ గుహలు నిజంగా అతి పెద్ద గుహలు ఇవి. ఈ 12th కేవ్లో మనకి ఒకటండి, ఒక గుహలో సెపరేట్గా మనకి ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఆ గుహలో మనకి లోతైన సొరంగం అయితే ఉంది. అది ఎంత డెప్త్ ఉందో కూడా తెలియదు. వాటర్ అయితే దాని నిండా స్టోరేజ్ అయితే చేసుకుని వాడుకునేవారేమో అప్పట్లో బౌద్ధులు అనేవాళ్ళు. చాలా వాటర్ అయితే ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ కూడా. ఈ 12th కేవ్లో ఇంకొక సెపరేట్గా ఉండే విషయం ఏంటంటే ఇక్కడ వాల్కి ఏదైనా కొండ ఉంది అంటే దానికి వాలుగా స్టెప్స్ అనేవి కట్టించారు. దానిపైకి ఎక్కితే ఆ లోపల కూడా ఒక గుహ అనేది ఉంది. సో ఇదండి 1 to 12 బౌద్ధ మతానికి సంబంధించిన ఎల్లోరా గుహల యొక్క చరిత్ర. అలాగే కంటిన్యూ వీడియో పార్ట్ 2 కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.